నమస్కారం ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. చెంబుడు నీళ్లు పోస్తే చాలు శివుడు అనుకున్నవన్నీ ఇస్తాడు అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. దానికి ప్రత్యక్ష సాక్షులు కూడా ఎందరో భక్తులు ఉన్నారు. అయితే శివలింగాన్ని ఇంట్లో ఉంచి ఆరాధించొచ్చా? ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఎవరైనా శివలింగం ఇంట్లో పెట్టుకొని ఆరాధిస్తున్నా కూడా ఎవరో ఒక మూడో పర్సన్ వచ్చి ఒక క్వశ్చన్ మార్క్ వేసి వెళ్ళిపోతున్నారనమాట. అంటే శివలింగం పెట్టుకోవడం వల్లే మీకు ఈ కష్టం వచ్చింది అంటున్నారు. అసలు శివలింగాన్ని ఇంట్లో ఉంచొచ్చా, ఉంచుకొని మనం మొక్కచ్చా అనే విషయం ఇవాళ పూర్తిగా తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు మరియు జ్యోతిష్య పండితులు, లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, శివలింగం ఇంట్లో ఉండొచ్చా? సాక్షాత్తు శివుడిని మొక్కితే కనుక అపమృత్యు దోషాలు సైతం పోతాయి అని అంటారు. అయితే శివలింగం ఇంట్లో ఉండటం వల్ల కష్టాలు వస్తాయి అని కూడా ఒక చిన్న అపోహ ఉంది. ఇది నిజమేనంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కష్టం ఎందుకు వస్తుంది అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. శివలింగం ఉండడం వల్ల కష్టం రావడం అంటే అనుకోవడం అంత అవివేకం మరొకటి లేదు, పిచ్చితనం అంటారు. పిచ్చితనమే. ఎందుకంటే కష్టం అనేటువంటిది మనం చేసుకున్న కర్మ వల్ల వస్తుంది. ఎప్పుడు కూడా కష్టం వచ్చినా మన కర్మే, మనం ఒక మంచి అనుభవిస్తున్నా మన కర్మే. మరి భగవత్ స్వరూపం అనేటువంటిది ఎందుకు ఎక్కడ అంటే మనం ఆ కర్మను అధిగమించడానికి ఒక శక్తి మనల్ని కాపాడాలి ఎప్పుడు కూడా. ఓకే, అంటే మనం పాపకర్మ కనుక చేసుకుంటే దాన్ని నశించడానికి మనం భరించలేకపోతున్నాము. అమ్మో, నేను ఏదో అజ్ఞానంలో ఒక కర్మం చేశాను, దాని అనుభవం నేను అనుభవించలేకపోతున్నాను, దానికి సంబంధించినది ఏదైతే వచ్చిందో ఫలితం ఏదైతే ఉందో దాన్ని నేను అనుభవించలేకపోతున్నాను, నన్ను రక్షించు అని చెప్పని కోరుకునేటువంటి కోరిక ఏదైతే ఉందో అది భగవంతుడిని కోరుకుంటాము. అది అక్కడ భగవంతుడి పాత్ర ఉంటుంది. అంతేగాని భగవంతుడు మనకు కష్టాన్ని ఇవ్వడు. గుర్తుపెట్టుకోండి, తల్లి తండ్రి ఎలాగో భగవత్ స్వరూపం కూడా అలాగే. తల్లి ఎక్కడైనా మనకు కష్టం ఇస్తున్నామా? ఇవ్వదు. అలాగే భగవంతుడు కూడా ఇవ్వడు. ఇదొక ఒక పిచ్చితనం. శివలింగం ఇంట్లో ఉండకూడదు. అయితే ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి. బొటన వేలంతా ఉండాలి ఇంట్లో పెట్టుకునేది. అంతకంటే కనుక పెద్దది పెట్టుకున్నట్లయితే మీరు ఇష్టం కొద్దీ దానికి చేయాల్సిన ఉపచారాలు చేయాలి. ఇప్పుడు బొటన వేలంతా ఉన్నింది అనుకోండి గురూజీ, అది ఇంట్లో పెట్టుకుంటే ఎలాంటివి మనం చేయాలి? అభిషేకం చేస్తే చాలా, ప్రతిరోజు అభిషేకం చేయాలి. ఇందులో లింగాల్లో కూడా చాలా రకాలు చెప్పారు. ఎలాగంటే మీరు చరలింగము అంటారు. అంటే మీరు ఒక బాక్స్లో పెట్టుకొని ఎక్కడ పెడితే అక్కడ తీసుకెళ్ళి ఎక్కడుంటే మీరు అక్కడ ఒక కొన్ని నీళ్లు వేస్తే అదే అభిషేకం. అంటే ట్రావెలింగ్ లో కూడా తీసుకెళ్ళాలి. దాన్ని చరలింగము అంటారు. ఇప్పుడు మీరు నిత్యము శివార్చన చేసేవాళ్ళు, మీరు తీసుకెళ్ళలేదు, ఇంకోరెవరో ట్రావెలింగ్లో తీసుకెళ్తారు, ఆ లింగం మీద వేసినా మీకు ఫలితం ఉంటుంది. మీరు తీసుకెళ్లే లింగం మీదే వేయాలని రూల్ ఏం లేదు. ఓకే, ఎక్కడ ఏ లింగం కనిపించినా వేరే వాళ్ళు తీసుకెళ్లే దానికి కూడా మనం అర్చించవచ్చు. అయితే ఈ కలియుగంలో పార్థివ లింగము అంటారు. అంటే మట్టితో చేసిన శివలింగానికి ఎక్కువ ఫలితం వస్తుందని చెప్తుంది శాస్త్రం. అలాగే శివలింగం ఎప్పుడూ కూడా ఖండం ఉండకూడదు. అంటే పై లింగం వేరుగాను ఇది వేరుగాను ఉంచకూడదు. రెండు కలిసి ఉన్నటువంటిదే తీసుకోవాలి. అంటే కొందరు ఏం చేస్తారు అంటే ఇప్పుడు మరకత పచ్చలింగం ఉంటుంది కదా, బాణలింగం అని చెప్పి, ఇది తనిగా పెట్టి దానిపైన అలా పెడుతూ ఉంటారు. కానీ దానికంటే కలిసి ఉన్నటువంటి దాన్ని ఎక్కువగా పూజించమని చెప్తుంది. ఇది శివపురాణంలో ఉన్నటువంటి అంశం ఇది. రెండవది ఏమిటంటే ఎవరికైనా మోక్షం రావాలి అంటే బిందులింగము అంటారమ్మా. అంటే ఒక రేకు మీద చిన్న బిందువు రూపంలో ఉంటుంది లింగం. దాన్ని గనక ఎవరైతే ఉపాసిస్తారో మోక్షం లభిస్తుంది. కోరికలు నెరవేరాలి అంటే పాదరస లింగానికి చేయమని చెప్పింది శాస్త్రం. అంటే పాదరస లింగం మీద కనుక మీరు రోజు అభిషేకం చేసినట్లయితే మీ యొక్క కామ్యం నెరవేరుతుంది. ఇప్పుడు కొంతమంది కొన్ని కోట్లు పెట్టి వ్యాపారాలు చేస్తుంటారు, వాళ్ళకి రిటర్న్స్ రావు. అలాంటప్పుడు బంగారు లింగం తీసుకుని 40 రోజులు కనుక అభిషేకం చేసినట్లయితే వ్యాపార అభివృద్ధి అవుతుందని చెప్తుంది శాస్త్రం. బంగారు లింగాన్ని పెట్టి అంటే కొన్ని 100 కోట్లు పెట్టి బిజినెస్ చేసే వాళ్ళకి అదేం పెద్ద విషయం కాదు. అది మహా అంటే కొన్ని లక్షల్లో వచ్చేస్తుంది బంగారు లింగం అనేటువంటి. అయితే ఇక్కడ మనం ఇంకొక పాయింట్ మళ్ళీ ప్రేక్షకులకి పర్టికులర్గా చెప్పాలి గురూజీ. బంగారు లింగం ఎవరైతే వ్యాపారం కోసం చేస్తున్నారో ఆ స్థాయి ఉన్న వాళ్ళు కొనుక్కుంటే మంచిది. అయితే కొందరు ఆడవాళ్ళు ఏం చేస్తారంటే గురూజీ ఇది చేస్తే మంచిదేమో అని చెప్పి స్థాయికి మించి అప్పు చేసి కూడా చేస్తూ ఉన్నారు కొన్ని పూజలు. ఓకే, ఎందుకంటే మీరు ఏదో చిన్న షాప్ నడపడానికి మీరు బంగారు లింగం కొనుక్కోక్కర్లేదు. సహజంగా లింగం మీద మీరు కనుక చేస్తే ఆ ఫలితం వస్తుంది. మీరు అన్నట్టుగా మట్టి లింగం కలియుగంలో చాలా మంచిది అన్నారు చూసారా, మట్టి లింగం పైన కూడా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది, శివుణ్ణి గనక అర్చించినట్లయితే ఎటువంటి ఫలితం ఇస్తాడు అతను అంటే, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. జరిగిన యథార్థ సంఘటన చెప్తాను చూడండి. నిజ జీవితంలో జరిగినటువంటిది. ఒక ఊర్లో ఒక అతను ఉండేవాడు. ఆయన
ఆయనకి ఏంటంటే పెద్ద సంపాదన మీద పెద్ద ఆలోచన లేదు, ఏమీ ఉండేది కదా ఆయనకి. ఆయన ఒక చిన్న జాబ్ చేసుకునేవాడు. అతని శాలరీ ఇప్పుడున్న కాలంలో 2,000 రూపాయలు. కాకపోతే పల్లెటూరు, ఒక సొంత ఇల్లు ఉంది. ఆ 2,000 రూపాయలు సరిపోతాయి అతనికి. అంటే అతని ఫ్యామిలీలో అతని భార్య, కూతురు. మీరు చెప్తుంది ఇప్పుడు జరుగుతున్న అంశం. ఇది ఒక ఇప్పుడంటే ఇప్పుడని కాదు, ఒక 15 ఏళ్ల క్రితం గురించి చెప్తున్నా. ఓకే, 15 ఏళ్ల క్రితం కూడా 2,000 అంటే చాలా తక్కువే. తక్కువే, అప్పుడు కూడా తక్కువే. 15-18 ఏళ్ల క్రితం విషయం. అప్పట్లో ఆ సంపాదనలో ఉండేటువంటి అతనికి అతని చుట్టాలందరూ అనేవారు ఏమని, నువ్వు ఈ సంపాదించేటువంటి సంపాదనతో నువ్వు నీ లైఫ్ని ఏం ముందుకు తీసుకెళ్తున్నావు అర్థం కావట్లేదు, రేపు పొద్దున్న నీ పాపకి వివాహం ఏం చేస్తావు అర్థం కావట్లేదు అని మాటికి ఏదో ఒకటి అంటూ ఉండేవారు వాళ్ళు. ఇతను మాత్రం అవి ఏమీ పట్టించుకోకుండా ఉదయాన్నే నిద్ర లేచి శివలింగానికి చక్కగా అభిషేకం చేసుకొని ఈయన పని ఏం చేసుకొని వచ్చేసేవాడు. వెళ్ళాలి, జాబ్ చేసుకుని 2,000 రూపాయల శాలరీతో నడిపేవాడు. కానీ చుట్టుపక్కల చుట్టాలందరికీ ఏముండేదంటే, ఈయన ఎట్లా రా అసలు, ఈయన ఎట్లా పెళ్లి చేస్తాడు, పిల్లకి రూపాయి దాయలేదు, బ్యాంకులో రూపాయి బ్యాలెన్స్ లేదు, ఆడపిల్ల చూస్తే ఎదుగుతుంది, ఆల్రెడీ 20 years దగ్గరికి వచ్చేసింది, నేను ఎట్లా పెళ్లి చేస్తాడని ఉండేది. వన్ ఫైన్ మార్నింగ్ వీళ్ళ చుట్టాల్లో ఒకళ్ళు వచ్చి ఆ అమ్మాయిని మేము చేసుకుంటాము, మీరు రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు అని పెళ్లి చేసుకొని తీసుకెళ్ళారు. అది శివుడు అంటే. అంటే ఆయన నమ్మాడు అనమాట. ఎట్లా నమ్మేవాడంటే, ఎవరు అడిగినా ఏం చెప్పేవాడంటే, నాకేంటి శివుడు ఉన్నాడు అనేవాడు. నాకేంటి శివుడు ఉన్నాడు, నేను చేయక్కర్లేదు, ఈశ్వరుడు చూసుకుంటాడు. అంటే ఆయన నమ్మకం అలాంటిది. అంటే నేను ఏమంటున్నానంటే, ఇది ఏదో బాధ్యత లేకుండా ఉండాలని కదా, ఆయన బాధ్యత లేకుండా ఆయన లేడు. ఆయనకి ఆయన కర్మ కొద్దీ అదే జాబు, పెద్దగా చదువుకోలేదు, ఏదో చిన్న జాబ్ చేసుకునేవాడు ఆయన. అంటే ఈశ్వరానుగ్రహం ఉంటే ఇలా ఉన్నా నీకు తీసుకెళ్తుంది. ఈశ్వరానుగ్రహం కనుక లేకపోతే నువ్వు కొన్ని కోట్లు సంపాదించినా కూడా, అన్ని కోట్లతో నువ్వు వివాహం చేసినా కూడా అది నిలబడదు. శివుడి అనుగ్రహం కోసం 2 రోజుల్లో వెనక్కి వచ్చేస్తారమ్మా. నువ్వు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి నువ్వు వివాహం చేసినా కూడా. ఎన్ని చూస్తున్నాం మనం. అంటే జాతకాలు కలిసి ఉంటాయి, అన్ని బాగుంటాయి, ఎందుకు విడిపోయారో కూడా తెలియదు. లేదు, అక్కడ జాతకాలు కలవు. బయట నుంచి చూసి కలిసి అనుకుంటారు పాయింట్. బట్ చాలా మంది జాతకాలు కలిసినవి కూడా విడిపోయినవి ఉన్నాయి. జాతకాలు కలవలేదు అక్కడ. జాతకం చూసే విధానం సరిగ్గా చూడలేదు అక్కడ. ఓకే, అక్కడ విధానం తప్పంటారు అయితే. అంటే చాలా మంది ఏం చేస్తారు, ఓన్లీ పాయింట్స్ చూస్తారమ్మా. 36కి 18 పాయింట్లు వచ్చేలాగా చూస్తారు. అది కాదు చూడాల్సింది. సప్తమ స్థానం ఎలా ఉంది, 12వ స్థానం ఎలా ఉంది, లగ్నం ఎలా ఉంది, అమ్మాయి జాతకంలో కుజుడు ఎలా ఉన్నాడు, అబ్బాయి జాతకంలో శుక్రుడు ఎలా ఉన్నాడు, మనస్కారకులు కలిసారా లేదా, అండ్ అట్రాక్షన్ జోన్స్ కలిసాయా లేదా, వీళ్ళ యొక్క కమ్యూనికేషన్స్ గ్రహాలు అంటారు. అంటే బుధగ్రహం కలిసిందా లేదా చూడాలి. లేకపోతే వీళ్ళు ఒక మాట మాట్లాడితే వాళ్ళు ఒక మాట మాట్లాడతారు. అంటే వాళ్ళ కమ్యూనికేషన్ సరిగ్గా కలవు. ఇవన్నీ చెక్ చేసుకోవాలి. వీళ్ళకి షష్టాష్టకాలు పడ్డాయి అనుకోండి బుధుళ్ళు, వీళ్ళ లైఫ్ అంతా బాగానే వెళ్తుంది, కానీ ఇద్దరు సరిగ్గా మాట్లాడుకోవాలి. అంటే ఇప్పుడు మీరు అంటుంటే ఆలోచిస్తున్న చాలా పెళ్లిళ్ళు ఏంటి అంటే పాయింట్స్ చూస్ చేసేస్తున్నారు. పాయింట్స్ చూస్ ఇంత క్లియర్ గా విశ్లేషణ చేయాలి. అంటే ఎలా అంటే, మీరు చూడండి, ఏ వివాహంలోనైనా మీకేమిటి లోపం వాళ్ళు ఒక లోపం చెప్తారు. మేమిద్దరం పెద్దగా మాట్లాడుకోమండి, ఏంటో అర్థం కాదు, మనసులు బాగానే కలిసాయి, బాగానే జర్నీ జరుగుతుంది, కానీ నాకెందుకు ఆయన మాట్లాడడం అనిపిస్తుంది అంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు బుధుళ్ళు కనెక్ట్ అవ్వరు. మరికొంతమందికి ఫ్యామిలీ కోసం కలిసి ఉన్నాం కానీ మా మనసులు కలవలేదంటారు. బికాస్ ఆఫ్ వాళ్ళ మూన్స్ కలిసి ఉండరు. కొంతమందికి అట్రాక్షన్ ఉండదు, మనసులు కలుస్తాయి కానీ వాళ్ళు ఫిజికల్గా అట్రాక్షన్ ఉండదు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు వీనస్ అండ్ మార్స్ కలవరు. కొంతమందికి ఒకరికొకటి ధర్మం అనిపిస్తే ఇంకొకరికి అది అధర్మంగా అనిపిస్తూ ఉంటుంది. అంటే అలాంటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక కారులో వెళ్తున్నారు, ఒక సిగ్నల్ వచ్చింది, ఒక భిక్షాటం చేసుకునే వాళ్ళు వస్తే వీళ్ళు ఒక 5 రూపాయలు ఎంతో తీసి వేసింది ఆవిడ. ఇతనికి ఏమనిపిస్తుంది, అలాంటివి వేయకూడదు, వాళ్ళకి ఎంకరేజ్ చేయకూడదు అని ఈయన అనుకుంటాడు. ఏముంది లేండి అంటుంది ఈవిడ. అంటే అతనికి ధర్మం అనిపించవచ్చు, అతనికి అధర్మం అనిపించవచ్చు, ఈమెకి ధర్మం అనిపించవచ్చు. బికాస్ ఆఫ్ జూపిటర్ కనెక్టివిటీ సరిగ్గా లేకపోతే అలా అనిపిస్తుంటుంది. బికాస్ ఆఫ్ వాళ్ళ కాలంలో ప్రయాణాన్ని అవన్నీ రాహుకేతులను బట్టి చూడాలి. బికాస్ ఆఫ్ ఎందుకంటే ఇద్దరి జాత చక్రాల్లో ఉండేటువంటి గ్రహాల స్థితిని బట్టి కనెక్టివిటీ చేసుకోవాలి. వాళ్ళ జన్మజాతకంలో 2 మ్యారేజ్ యోగం ఏమైనా ఉందా, ఫస్ట్ మ్యారేజ్ చెడిపోయే యోగం ఉందా, ఇవన్నీ చెక్ చేసుకోవాలమ్మా. అది యాక్చువల్గా చూసేది. ఇవన్నీ చూడకుండా కేవలం 36 పాయింట్లకి 18 వచ్చిందో లేదో చూస్తున్నారు, అందువల్ల విడిపోతున్నారు. అయితే వీటన్నిటికంటే ఇంకా ముఖ్యమైనటువంటిది ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి శివానుగ్రహము. శివానుగ్రహంలో ముఖ్యంగా లలితాసహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది. మంచి సంబంధం రావాలి అనుకోండి, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర. లేదు వివాహం తర్వాత మేము ఇబ్బంది పడుతున్నాము అనుకుంటే కనుక ఓం శివకామేశ్వర అంకస్త శివా స్వాధీన వల్లభాయే నమః. ఇవి కనుక చేసుకున్నట్లయితే, అంకస్తము అంటే ఎడమతొడ, అమ్మవారు
ఈశ్వరుడి యొక్క ఎడమ తొడ మీద కూర్చొని అతన్ని స్వాధీనం చేసుకుంది అని అర్థం. అలా ఈశ్వరుని యొక్క అనుగ్రహం గనక ఉన్నట్లయితే శివునికి అభిషేకం చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ శివుడితో పాటు పార్వతీదేవికి కూడా వెళ్తుంది అది. శివునికి అభిషేకం చేసేటప్పుడు శివపార్వతుల యొక్క అనుగ్రహం ఉంటే వాళ్ళకి ఏం జరుగుతుందంటే అమ్మ, ఒక కంప్లీట్ లైఫ్ అనుభవించాలి మనము. నా లైఫ్ కంప్లీట్ అయింది, నా లైఫ్లో నేను కంప్లీట్నెస్ నేను చూశాను అనేటువంటి కలగాలంటే ఈశ్వరానుగ్రహం కలిగితేనే. ఓకే. కాబట్టి ఎక్కడా కూడా తప్పు లేదు. ఈశ్వరలింగం శివలింగం ఇంట్లో ఉండవచ్చు, ఉండాలనే శాస్త్రం చెప్తుంది. ఉన్నటువంటి శివలింగానికి రోజు అభిషేకం చేస్తే ఈశ్వరానుగ్రహం ఉంటుందని చెప్తుంది. బా, చాలా బాగా చెప్పారు గురూజీ. ఇకపైనైనా సరే ఎవ్వరూ కూడా ఏ శివలింగం పెట్టుకున్నాం దీనివల్లే కష్టం వచ్చింది అని భయపడకూడదు. ఎవరు వెళ్ళినా కూడా, ఎవరైనా ఒకళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ శివలింగం చూస్తే తెలిసో తెలియకో శివలింగం వల్లే కష్టాలని చెప్పి వాళ్ళ బుర్రలో ఒక చిన్న కల్ప్రిట్, ఒక ఇది నాటి రాకూడదండి. చాలా పెద్ద దోషం. అలా ఎవరైనా ఎవరికైనా చెప్పారనుకోండి, మీ ఇంట్లో శివలింగం ఉండడం వల్ల ఇలా జరిగిందని ఎవరైనా అన్నారనుకోండి, అది అది ఎంత పెద్ద దోషం అంటే దానివల్ల ఇంకొక కర్మను అనుభవించాలి ఆ వ్యక్తి. సో తెలిసో తెలియకో ఇలాంటి సలహాలు ఇవ్వకూడదు, తప్పిదాలు చేయకూడదు. సో చాలా చక్కగా వివరించారండి. మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు గురూజీ. నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.